ఈ ప్రశ్న ఈ మధ్యకాలం చాలా వింటున్నాం. సీతా స్వయంవరానికి రావణాసురుడు వచ్చాడా? వచ్చాడు. వస్తే రావణాసురుడు సీత కొరకు ఇక్కడికి రాగలిగింది. మరి రాముడు సీత కొరకు రావణాసురుడు ఉన్నటువంటి శ్రీలంకకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? అంటే రావణాసురుడు సీతా స్వయంవరానికి భారత వర్షానికి రాగలిగినటువంటి వీలున్నప్పుడు, రావణాసురుడు ఆ లంకను దాటి రాగలిగినప్పుడు, ఆ సముద్రాన్ని దాటి రాగలిగినప్పుడు మరి రాముడు ఎందుకు వెళ్ళలేకపోయాడు అనేది అనుమానం చాలామందికి. దీనికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. హ్మ్. రావణాసురుడు సీతా స్వయంవరానికి వచ్చాడు. ఆ రావణాసురుడు శివధనుస్సు విరచలేక పోతే రాముడు విరిచిన తర్వాత రాముడే సీతను పెళ్లి చేసుకున్నాడనేది మనం అందరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇదంతా తప్పుడు అభిప్రాయము. ఇదంతా సినిమాల ప్రభావము. సినిమా ఫిక్షన్‌లలో, సినిమా కథాంశాలలో ఎక్కువ శాతము దాని ప్రభావమే. సినిమాల ప్రభావమే. సినిమాలలో అలా చూపించబట్టి మన మెదళ్ళల్లో ఆ విధంగా నాటుకుపోయింది. అంటే సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. సీతా స్వయంవరానికి రావణాసురుడు వచ్చినట్టుగా చూపించారు కాబట్టి మనకలా అనిపిస్తుంది. అప్పుడొచ్చింది రావణాసురుడైతే వచ్చాడు. ఓకే. పర్వాలేదు వచ్చాడుగా అని. మరి రావణాసురుడే రాగలిగినప్పుడు రాముడెందుకు శ్రీలంకకి వెళ్ళలేకపోయాడు? ఆయనకి పాసిబిలిటీ అయినప్పుడు రాముడికెందుకు పాసిబిలిటీ కాలేదు అనేది ప్రశ్న. అంటే 2 ప్రశ్నలున్నాయి ఈడ. సో, క్లారిటీగా మనం సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదట రావణాసురుడు సీతా స్వయంవరానికి రాలేదు అని స్పష్టంగా నేను ఇది ఎందుకు అంటే వాస్తవానికి రామాయణంలో ఒరిజినల్ రామాయణం, వాస్తవ రామాయణం, ప్రామాణికమైన రామాయణం ఏమిటంటే వాల్మీకి రామాయణం. మనకు చాలా రకాలైన రామాయణ గ్రంథాలు, రామాయణాలున్నాయి. తిక్కన సోమయాజి రాసినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం ఉంది. మళ్ళీ భాస్కరుడు రాసిన రామాయణం, మల్ల రాసిన రామాయణం, కాళిదాసు రాసిన రామాయణం. కట్, 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 కట్ కాళిదాసు కాదు. మళ్ళీ ఇంకా తులసీదాసు రాసినటువంటి రామాయణం. ఇవే కాక చాలామంది రాశారు. అంటే మన తెలుగు వాళ్ళే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం ఇట్లాంటి ఎన్నో రామాయణాలున్నాయి. ఈ రామాయణంలో ఉన్న ఏవి కూడా నిజమైన ప్రామాణికం కాదు. రామాయణానికి ఏవైనా అంశాల విషయంలో ప్రామాణికం తీసుకోవాలంటే వాల్మీకి రాసిన రామాయణంలో ఏది చెప్పబడితే అది మాత్రమే రామాయణంలో జరిగినట్టుగా, రామాయణంలో ఉన్నట్టుగా భావించాలి. అయితే ఈ వాల్మీకి రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలుంటాయి. ఈ రామాయణంలో ఏదైతే చెప్పిందో అది మాత్రమే వాస్తవాలు. వాల్మీకి రామాయణం ప్రకారం స్వయంవరానికి రావణాసురుడు రాలేదు. మళ్ళీ స్పష్టంగా రామాయణంలో బాలకాండంలో సీతా స్వయంవరం లేదా రాముని వివాహం గురించి ప్రస్తావన ఉంటుంది. ఈ బాలకాండంలో రావణాసురుడు వచ్చినట్టు కానీ రావణాసురుడు ప్రస్తావన కానీ సీతా పరిణయం వివాహ విషయంలో ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. అంటే ఇక్కడ రావణాసురుడు వచ్చిన మాట అబద్ధము. ఆ తరువాత జరిగినటువంటి కొందరు రాసినటువంటి తులసి రామాయణంలో కాస్త ప్రస్తావన ఉంటుంది. వాటి ప్రామాణికంగా తీసుకొని సినిమా డైరెక్టర్లు, డ్రామాల వాళ్ళు ఒక ఫిక్షన్ కథ కోసం, దాన్ని ఒక మెలోడీ డ్రామా కోసం క్రియేట్ చేసినటువంటి సన్నివేశాలు మాత్రమే. అంటే వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసురుడు సీతా స్వయంవరానికి రాలేదని స్పష్టము. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. రెండవదేమిటంటే అసలు స్వయంవరం జరగలేదక్కడ. స్వయంవరానికి వేరొక పేరుంది అక్కడ. సీతా స్వయంవరం అంటే వేరు. ఇక్కడ జరిగింది వీర్యశుల్క వివాహము పద్ధతిలో సీతాదేవి గారి వివాహం జరిగినది. అంటే ఇది వాస్తవానికి స్వయంవరం అని అంటుంటారు గానీ, స్వయంవరంలో గూడా ఇంకొక రకమైనటువంటిది. వాస్తవానికి స్వయంవరం అనటానికి వీలు లేదు. కానీ స్వయంవరం అంటే ఏందంటే, స్వయంగా వధువే వరుణ్ణి వెన్నుకునేటువంటి వ్యవస్థ స్వయంవరం అవుతుంది. స్వయంగా తను ఇష్టంగా ఎవరిని ఉన్నటువంటి వధువుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం అనేది స్వయంవరం ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి సాంప్రదాయం. ఇది ఎక్కువగా క్షత్రియ ధర్మంలో ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే జనక మహారాజు మిథిలా నగర రాజు అయినటువంటి జనక మహారాజు గారు చేసింది ఏమిటంటే ఎవరైతే మన శివధనస్సును ఎక్కుపెట్టి విరచగలిగిన వాళ్ళో వారికి ఆ వీరునికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తా అని చెప్పాడు. ఇది వీర్య శుల్కము అంటారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే
కన్యాశుల్కం అంటే తెలుసుగా, కన్యకు అంటే వాళ్ళకు మనకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం. అలాంటిదే వీర్య శుల్కము అంటే వీరుడుగా ఎవరైతే వీరత్వాన్ని జయించి వీరత్వాన్ని చూపిస్తారో అతనికి నా కూతుర్ని ఇస్తాము అని చెప్పడం అనేది వీరశుల్కం అనేటువంటి ఉద్దేశం. అంటే శివధనుస్సు వినిచినటువంటి వాళ్లకు వీరత్వాన్ని నిరూపించుకున్న వారికి నా కూతుర్ని ఇస్తా అని చెప్పేసి జనక మహారాజు ప్రకటించబడి ఉన్నాడు. ఇదొక పాయింట్. రెండొక పాయింట్, సినిమాల్లో మనం చూసినట్టుగా వరుసగా ఒక 10 మందో రాజులు, వివిధ రకాల రాజులు వచ్చేసి కూర్చుంటే ఒక్కొక్కరు వచ్చేసి పరీక్షగా శివధనుసు ఎత్తడం, విరచడము, ప్రయత్నం చేయడం, విఫలమవడం, ఇట్లా డ్రామా జరగలేదండి. ఒరిజినల్ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో అలా లేదు. జరిగింది ఏమిటి, ఒకసారి మిథుల నగర రాజు అయినటువంటి జనక మహారాజు ప్రకటించారు, ఎవరైతే శివధనస్సు విరిచి నా వీరత్వాన్ని ప్రదర్శిస్తారో అలాంటి వారి వీర్యశుల్కము ప్రకారము వివాహము చేస్తాను అని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత వివిధ సందర్భంలో వివిధ రాజులు, అంటే సందర్భానుసరంగా వచ్చిన వాళ్ళు, అంటే ఈరోజు వచ్చారు ఒకరు, ఇంకొకరు వస్తారు, ఇంకొకసారి వస్తారు. అట్లా అప్పుడప్పుడుగా వచ్చినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తడం విఫలమవడం జరిగింది. అలా అంతటి సందర్భంలో విశ్వామిత్రుడు ఒకసారి శ్రీరాముణ్ణి లక్ష్మణుని కలిసి వచ్చినటువంటి మిథిలానగరానికి వచ్చిన సందర్భంలో విశ్వామిత్రుడి సూచనల మేరకు శ్రీరాముల వారు శివధనస్సును అవలీలగా ఎత్తి విరిచిపెట్టడంతో తన వీరత్వాన్ని నిరూపించుకున్నవాడు అవుతాడు. అప్పుడు జనక మహారాజు అయోధ్య రాజు దశరథ మహారాజుని లాంఛనంగా ఆహ్వానించి సాంప్రదాయబద్ధంగా సీతారాముల వివాహం జరిపిస్తారు. ఇది ఒరిజినల్ జరిగింది. అంటే వాల్మీకి రామాయణ ప్రకారం రావణాసురుడు జరగలేదు. స్వయంవరం ప్రకారం, అంటే సినిమాలో చూపించినట్టు ఒక ఈవెంట్గా ఒకరోజు జరిగిన సంఘటన కాదు. మూడవది, సీతాదేవి వివాహము, సీతారాముల వివాహము వీరశుల్కం వివాహ పద్ధతిలో జరిగిందని చెప్పవచ్చు. ఇంకొకటి వరుస క్రమంగా ఈవెంట్గా జరిగింది కాదు, అది వీరశుల్కం ప్రకటనతో ప్రారంభమైందని చెప్పాలి. ఇది రామాయణంలో ఉన్నటువంటి విషయము. ఇది మాత్రమే నమ్మాలి. సినిమాల్లో కానీ ఆ తర్వాత చాలామంది వివిధ రామాయణ రాశులు అందులో ఉన్నటువంటి మాత్రమే నమ్మకూడదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.